రూపాయికి అసలు ఏమొస్తుందండి? ఒక ఇడ్లీ వస్తుందా? ఒక పూరి వస్తుందా? ఒక టీ వస్తుందా? మీ జడలో పువ్వు వస్తుందా? ఏమొస్తుంది? అలాంటిది 21 ఎకరాలు చంద్రబాబు రూపాయికి ఎలా ఇస్తాడండి? ఇది ఖచ్చితంగా కుట్రే. ఆంధ్రాలో జరుగుతున్న అవినీతి. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఇది అవినీతియో అభివృద్ధియో జనాలను అడిగి తెలుసుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క రూపాయికి 12,000 ఉద్యోగాలు వస్తాయంటారా? రావు. ఒక్క రూపాయితో ఆంధ్రాకి టీసీఎస్ కంపెనీ వస్తుందంటారా? పిచ్చా నీకు? రావు. మరి ఆంధ్రాకి ఒక్క రూపాయితో టీసీఎస్ కంపెనీ తీసుకొచ్చే వారిని ఏమనాలి? నాయకుడు అనాలి. మరి దానిని విమర్శించే వాళ్ళని ఏమనాలి? దరిద్రుడు, సన్నాసి. అలా విమర్శించేవాడు ఎవడు? వాడు చెప్తా కొట్టాలి. ఎవడు అసలు ఎవడు? బాబాయ్, ఆంధ్రాకి ఒక్క రూపాయితో 1,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావచ్చా? కాదు. ఒక్క రూపాయితో ఆంధ్రాని ఐటీ హబ్ గా మార్చొచ్చా? మార్చలేం. మరి ఇవన్నీ తీసుకొచ్చే వాళ్ళని ఏమనాలి? మంచి నాయకుడు అనాలి. మరి వీటన్నింటిని విమర్శించే వాళ్ళని ఏమనాలి? దుర్మార్గుడు, పనికిమాలినోడు, దరిద్రుడు, ఎవడు అనిపించింది? ఏమో నాకు తెలీదు. ఎవరు చెప్పు. తెలియదు. చెప్పు.